నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక వీడియో చూపిస్తా ఫస్ట్ ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో మన శివయ్యని 3 ముక్కలు చేసేసి పెకలించి వెళ్ళిపోయారు. అది ఎవరైనా తెలియదు. గ్రామస్తులు ఇంకా విచారించేటువంటి పోలీసులు వచ్చారు. కానీ మనం ఎప్పుడు మన ఊళ్ళ మీద దాడులు జరుగుతాయా? అన్ని మతస్థుల చర్చల మీద కానీ మసీదుల మీద జరగవా అంటే వాళ్ళు ముందే తెలుసా వాళ్ళు చేసే ప్రాబ్లం అవుతుంది. హిందువులు ఏమి చేతగాని వాళ్ళన ఇది ఎవడో వేరే వరకు కూడా గట్టి పోరాటం చేస్తాం. ప్రతి హిందూ సంస్థ ఇంటి వరకు చేస్తాం. మొత్తం అంతా కూడా సీఎం గారి సొంత జిల్లా ఇది. సీఎం గారి సొంత జిల్లా ట్యాగ్ చేసి పెడతాం మేము. సీఎం గారి సొంత జిల్లాలో జరుగుతుంది ఆయన ఇంకా తెలియలేదు. ఆయన దీనిపైన దృష్టి సారించి ఇమీడియట్ గా హోంమంత్రి కూడా మీరే కాబట్టి ఇమీడియట్ గా దీనిపైన విచారణ చేపట్టి న్యాయం చేయాలి. దేవతామూర్తులు విచ్ఛిన్నం చేస్తుంటే మీరు కానీ మేము కానీ ఏది చేయలేని పరిస్థితులు ఉంటే ఇంకెందుకండి ఇక్కడ ప్రక్కనే ఉన్న మీ ప్రభుత్వాన్ని మీరే అందరికీ చెప్పి చుట్టుపక్కల రక్షణ కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నాము. మనందరం మీరు దగ్గరుండి రక్షణ కల్పించి శివయ్యని ప్రాణ ప్రతిష్ఠ చేసి మీ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతవరకు మా పోరాటం ఆగదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్యాకప్ హిందూస్, బ్యాకప్ హిందువులందరూ కూడా మీరు బడి తెరవండి, లేకపోతే మీ ఇంటికి కూడా ఇలా వచ్చి ముఖముఖాలు చేస్తారు. జై శ్రీరామ్. నాగర్ కర్నూలు జిల్లా మంత్రులు గారిని మీరు ఈ విగ్రహాన్ని మరి చేయకూడదు అనుకోండి. ఇక్కడ కూడా చిత్రం అయింది కదా, ఇక్కడ మీ ఇంట్లో చూసి కూడా ఇలా ముక్కలు చేస్తారు. ఇది తొందరలోనే మనం తెలుసుకుంటారు. ఇక్కడ శివయ్యని చూస్తే అంటే కళ్ళనీటి మాసంలో ఆయన పూజలు అందుకోవాలి. అదే మన టార్గెట్. ఇది ఒకటి మాత్రం పెట్టుకోండి. ఇంకెక్కువ రోజులు లేదు. కార్తీక మాసం 23 తర్వాత 24 నుంచి 20 నుంచి కార్తీక మాసం అంటే 10-15 రోజులు కష్టపడండి. అందరూ పూజలు అందుకోవాలి. అంతే. ఏం చేసినా పూజలు చేద్దాం. పూజలు చేయకుండా శివయ్యని వదులుకోండి. అర్థమైందా? సియావరి రామచంద్రకి, రాధాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడికి, పవనసుత హనుమానికి, తపోవన జ్ఞానానందకి, హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ శంభో శంకర. రైట్, చూసారా? తెలంగాణలో మరొక హిందూ ఆలయం మీద అటాక్. శివయ్య విగ్రహాన్ని 3 ముక్కలు చేశారు. ఇది ఎక్కడో కాదు. మీరు ఇది వినగానే ఏ బంగ్లాదేశ్లోనో ఏ పాకిస్తాన్లోనో ఏ ఇంకో దగ్గర జరిగింది అనుకోవద్దు. ఇది జరిగింది నాగర్ కర్నూల్లో, తెలంగాణలో. 6 రోజుల్లో ఇక్కడ 2 అటాక్లు జరిగినట్టుగా కూడా అలర్ట్ హిందూ 1లో పోస్ట్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే అలీర్ విలేజ్, తెలికపల్లి మండల్, నాగర్ కర్నూలు. ఇదేంటో తెలుసా? స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇంత దాష్టికం జరిగింది. యాంటీ హిందూ ఎంటర్డ్ అండ్ లార్డ్ శివలింగాన్ని బ్రేక్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా హ్యాస్ నాట్ కవర్డ్ దిస్ ఇన్సిడెంట్. ద తెలంగాణ గవర్నమెంట్ సీమ్స్ ఫోకస్డ్ ఆన్ అదర్ కమ్యూనిటీస్. Hindus in Telangana are now experiencing what feels like the 1940s Rajakar military area without needing a time machine. It's alarming how Rahul Gandhi and other Congresses continue to ignore these incidents, showing no proper action or protections for Hindu temple. ఇది వాళ్ళు చేసిన పోస్ట్. ఆ పోస్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో అంటే సొంత జిల్లాలో శివయ్యని 3 ముక్కలు చేసినా దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు కవర్ చేయలేదు? ఎందుకు మెయిన్ వార్తగా రాలేదు? దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు? అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో? హిందూ దేవుళ్ళకే రక్షణ లేకపోతే హిందువులకే నుంచి రక్షణ ఉంటుంది? ఎందుకు హిందువులు ఇంకా నిద్రపోతున్నారు, నిద్రావస్థలోనే ఉన్నారు? ఈ దాష్టికాన్ని ఎందుకు ప్రశ్నించట్లేరు? ఈరోజు ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రశ్నిస్తే మన పని అయిపోతుంది అనుకుంటే అది తప్పు. పోరాటం చేసి ఇంకొకసారి జరగకుండా చూడాలి. ఇందులో కరాటి కళ్యాణి గారు అడిగినట్టు వాస్తవం. అన్యమతస్థుల మీద ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటైనా జరిగిందా? ఓ మసీద్ మీద, ఓ చర్చి మీద, ఇంకొకడా? కానీ హిందూ టెంపుల్స్ మీద, అమ్మవారి విగ్రహాల మీద జరిగాయి. కారణం ఏంటి? వీళ్ళ మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? ఆ దిశగా పెద్ద పోరాటం చేసి హిందువులంతా ఐక్యమయ్యి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చరిత్ర కలిగిన ఆలయాలను కూల్చేయడం ద్వారా మన చరిత్రను తుడిపేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు చెంపపెట్టు సమాధానంగా ఈ రోజులు హిందువులు మారాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి.
మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలంతో పాటు వాస్తవాలను వెలికి మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. కొంతవరకు మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.